పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆ పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు నొప్పితో పాటు అప్పుడప్పుడు ఆసనం నుంచి రక్తం పడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా మనలో కొంతమందికి తరచుగా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వేడి చేసిందనో పైల్స్ మూలంగా రక్తం పడుతుందనో అశ్రద్ధ చేయకూడదు. రక్తం పడటం అనేది ఎప్పుడైనా ప్రమాదకర సంకేతమే. మలంలో రక్తం కనిపించడం వెనుక సాధారణ ఇన్ఫెక్షన్లు, పైల్స్ మొదలుకొని ప్రమాదకరమైన పెద్దపేగు క్యాన్సర్ వరకు చాలా కారణాలే దాగి ఉంటాయి. మలంలో రక్తం పడటం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే లైఫ్ స్టైల్ వల్ల ఈ మధ్య కాలంలో ఈ పైల్స్ అనేది ఎక్కువ మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా పైల్స్ అంటే అది మనం హెమరాయిడ్స్ అంటాం. ఏంటంటే ఇప్పుడు మన మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రక్రియ ఈ డిఫికేషన్ అనేది జరిగేటప్పుడు మనం ఏనల్ కుషన్స్ అని ఉంటాయి. ఏనల్ కుషన్స్ ఏంటంటే అవి మన మోషన్ని సరిగ్గా బయటకి వెళ్ళటానికి సహాయపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ కాన్స్టిపేషన్, మోషన్ చాలా హార్డ్గా వచ్చినా, చాలా ఫ్రీక్వెంట్గా వచ్చినా ఈ ఏనల్ కుషన్స్ అని కిందకి వెండి జారడం జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 1 and 2 అని లోపలే ఉంటాయి. అవి యూజువల్గా ఏంటంటే అంటే ఒక క్లాక్ వైజ్ తీసుకున్నామంటే 3 o'clock కానీ 7 o'clock కానీ తర్వాత 9 o'clock, 11 o'clock ఈ పొజిషన్లో కామన్గా వస్తూ ఉంటాయి. దీని 3, 7 and 11 o'clock పొజిషన్స్లో వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే ఇది అలోన్గా రావచ్చు, లేకపోతే కాంబైన్ అన్ని 3 ప్లేస్లో కూడా రావచ్చు. ఇది వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ అవటం వల్ల రక్తం పడటం వల్ల అనీమియా అంటే రక్తం తగ్గిపోవటం వల్ల వీక్ అయిపోతూ ఉంటారు. చాలామందికి బ్లడ్ చూడగానే భయం అనేది, అయ్యో బ్లడ్ అయిపోతుంది, ఇదేమైనా క్యాన్సర్ ఏమైనా వచ్చిన భయపడుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ పైల్స్ అనేది అంటే మెయిన్గా రావడానికి కారణం మన ఆహార పదార్థాల్లో మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవటము, ఫైబర్ కంటెంట్ సరిగ్గా ఉండకపోవటము, మనం తీసుకున్న ఆహారంలో అంటే ఇన్ఫెక్టెడ్ అంటే ఇప్పుడు క్రానిక్ అమీబియాసిస్ కానీ, మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు మోషన్ హార్డ్గా అవటం కానీ ఇలా జరిగినప్పుడు ఈ మోషన్ అనేది కిందకి నార్మల్ అంటే డిఫికేషన్ రిఫ్లెక్స్లో రాకుండా చాలా హార్డ్గా రావటం కానీ, లేకపోతే మనం అధికంగా ప్రెషర్ చేయటం వల్ల కానీ ఈ ఏనల్ కుషన్ నిదానంగా కిందకి స్లిప్ అవటం జరుగుతూ ఉంటాయి. సో గ్రేడ్ 1 and గ్రేడ్ 2లో సాధారణంగా ఏంటంటే ఎటువంటి మనం అంటే సర్జరీ లేకుండా మెడిసిన్స్తోనే మనం తగ్గించవచ్చు. అందుకని ఎంత ఎర్లీగా మనం అంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అవే ఆటోమేటిక్గా రిగ్రెస్ అయిపోతాయి. అంటే ఈ రిగ్రెస్ అవ్వకుండా మన హ్యాబిట్స్ అదే కంటిన్యూ చేసినప్పుడు, ముఖ్యంగా కాన్స్టిపేషన్ కానీ, మన వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం, ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవటము, అదేవిధంగా అనేకమైన అదర్ మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని కారణాల వల్ల ప్రోగ్రెస్ అయినప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ఏంటంటే గ్రేడ్ 3 అంటే లోపలే ఉంటే కానీ మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, చేత్తో బయటకు పంపించాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బయటికి అంటే లోపలికి వెళ్లకుండా బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ప్రొలాప్స్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. మన ఏనల్ స్పాజమ్ అనేది మన ఓన్ టిష్యూని కంప్రెస్ చేసినప్పుడు అవి ఇంకా పెద్దగా స్వెల్ అయిపోయి చాలా ఎమర్జెన్సీ కండిషన్ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే చాలా ఒక్కొక్కసారి తగ్గడం కష్టంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మత్తు ఇచ్చి తర్వాత తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడే మెడిసిన్ స్టార్ట్ చేసి మనం తగ్గించుకోవడానికి చాలా ఇంపార్టెంట్.